గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో హరీష్ రావు అయిపోయారు, కేటీఆర్ అయిపోయారు, ఇక నెక్స్ట్ కేసీఆర్ అనే చర్చ అయితే నడుస్తోంది. మీ అనాలిసిస్ ఏంటి? సో మనం విన్నాం, హరీష్ రావు తర్వాత కేటీఆర్ను విత్ ఇన్ 2-3 డేస్లోనే పిలిచారు. కొంత వేగవంతమైంది సిట్ విచారణ అని మనం భావించాం. అయితే ఇవాళ సిట్ విచారణ తర్వాత హైలైట్స్ 2-3 అంశాల విషయాల్లో చెప్పుకోవాలి. కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన తర్వాత 2 అంశాల మీద మనకు క్లారిటీ వచ్చింది. ఏవైతే లీక్స్ ఇస్తున్నారో ప్రభుత్వం నుంచి, పోలీస్ శాఖ నుంచి మీడియాను తప్పుదోవ పట్టించే విధంగా లీక్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది కేటీఆర్ విచారణ తర్వాత. ఎందుకంటే క్లియర్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో కేటీఆర్ 2 విషయాలు చెప్పారు. ఒకటి, రాధాకిషన్ రావును కేటీఆర్ను కలిపి విచారించారని చెప్పి అన్ని మీడియా సంస్థలు రాశారు, ఇంక్లూడింగ్ మనం కూడా. ఎందుకంటే పోలీసు నుంచి లీక్ వచ్చింది, రాధాకిషన్ రావును కేటీఆర్ను కలిపి, ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి ప్రశ్నించారని పోలీస్ శాఖ నుంచి లీక్ వచ్చింది. దాని మీద కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నారో ఒకసారి పీసీఆర్ ఉంటే బయట ప్లే చేయగలరు. ఎస్. కొంతమంది చాలా నా మాట అనడానికి నాకే సిగ్గు ఉంది. కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవమా? వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ ఇగో మీడియా కథనాల్లో ఎన్ని వాస్తవాలు ఉంటాయండి. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఆయన ఎవరినో కూర్చోబెట్టి నాతో కలిపి విచారించినట్టు. ఆయన ఎవరు రాని కూడా రాలేదు, మీరు చెప్పేట ఆయన ఆడ లేని కూడా లేడు, ఎవరిని కూర్చోబెట్టలే. గదే అంటున్నా, ఎవరు మనిషి లేడు ఆడెవరు లేడు. మరి అందుకే అంటున్నా మీరు మీడియా వాళ్ళు కూడా చూసుకోవాలి, ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట్ట. పురుగు కూడా లేడు ఆ పోలీసు వాళ్ళు, నేను తప్ప ఆడెవడు లేడు. కాబట్టి గిసొంటి అన్నీ ఉంటాయి. ఇప్పుడు టీవీలో వచ్చింది ఏంటంటే ఫస్ట్ మాజీ డీసీపీ రాధాకృష్ణతో కూర్చోబెట్టి ఆ 2 ఫోటోలు మీది ఆయనది పక్కన పెట్టి అదొకటి పెట్టారు. ఆయనది అయిపోయింది ఆఫ్టర్నూన్ 2 తర్వాత. అంటే ప్రభాకర్ రావుని పిలిపించి మళ్ళీ ప్రభాకర్ రావుని మీరు కూర్చోబెట్టి అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు, నేను ఒక్కనే ఉన్నా తప్ప ఎవరు లేడు. క్లారిటీగా ఉంది ఇక్కడ రెహానా. ఏంటి, రాధాకిషన్ రావును కేటీఆర్ను కలిపి కూర్చోబెట్టారని లీక్ ఇచ్చారు. అన్ని మీడియా ఛానల్స్ క్యారీ చేసాయి, ఇంక్లూడింగ్ మనం అని కూడా చెప్తున్నాం. మనం కూడా తప్పు చేసాం. మీడియా ఇచ్చేవన్నీ వార్తలు కూడా కరెక్ట్గా, తప్పు అయితే తప్పని ఒప్పుకోవాలి. సో కేటీఆర్ అంత బల్ల గుద్ది నేను తప్ప ఏ రావు లేడు అక్కడ, అంటే కల్వకుంట్ల తారక రామారావు తప్ప ఏ రామారావు లేడు అని అన్నప్పుడు స్పెసిఫిక్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ మైక్ తీసుకొని మరీ అడిగారు. ఏంటి, రాధాకిషన్ రావు ఉన్నారు మొదలు, తర్వాత ప్రభాకర్ రావు ఉన్నారు, మిమ్మల్ని ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి విచారించారంటే ఏ రావు లేడు, ఒక పోలీసులు నేను తప్ప ఏ పురుగు కూడా లేదు అని కేటీఆర్ చెప్పారు. దీన్ని బట్టి ఈ ఇస్తున్న లీక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మిస్గైడ్ చేయడం, అంటే కేటీఆర్ను లేకపోతే హరీష్ రావును వాళ్ళ లాస్ట్ టైం మొన్న హరీష్ రావుకు సంబంధించి కూడా లీక్ ఇచ్చారు. లీక్ ఇచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే కొన్ని బయట చెప్పడారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు బయట చెప్పడానికి ఉండదు. సో లీక్స్ ఇస్తే గనక మీడియా ట్రస్ట్ చేసి వాటిని వేస్తుంది. కానీ ఈ లీక్స్ ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ ను ఆయన పరువు ప్రతిష్టల్ని దెబ్బతీసే విధంగా లీక్స్ ఉన్నట్టు మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ ను చేసిన ఇన్వెస్టిగేషన్ సాక్షిగా పిలిచారు కాబట్టి వీడియో రికార్డింగ్ చేసి మరీ చేస్తారు ఈ ఇన్వెస్టిగేషన్. సెక్షన్ 160 సిఆర్పిసి కింద ఇచ్చారు కాబట్టి నిజంగా రాధాకిషన్ రావుతో కలిసి విచారణ చేపడితే ఆ వీడియో బయట పెట్టొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్, లేదా మరికొద్దిసేపట్లో ప్రెస్ నోట్ వస్తుంది సజ్జనార్ దగ్గర నుంచి. లేదు మేము రాధాకిషన్ రావును కేటీఆర్ను ఇద్దరిని కలిపి విచారించాలని ప్రభుత్వం నుంచి కౌంటర్ రావాలి. ఇప్పుడు వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి. వస్తే ఏందన్నట్టు అర్థం నిజంగానే అది జరిగింది, కేటీఆర్ అబద్ధం ఆడుతున్నట్టు. సో ఇప్పుడు కేటీఆర్ అంత బల్లగుద్ది మరీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నన్ను తప్ప ఎవరిని విచారించలేదు, రాధాకిషన్ రావు లేనే లేడు అని చెప్పాడంటే ఏంటి అర్థం? ప్రభుత్వం లేదా పోలీస్ డిపార్ట్మెంటు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న లీక్స్ శుద్ధ అబద్ధం.
అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది, హీరోయిన్స్ గురించి నేను చాలా కాలంగా చెప్తూ వస్తున్నాను. కేటీఆర్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. నేను ఒకటి నమ్ముతున్నా, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగింది, రేవంత్ రెడ్డి జరిగింది, బండి సంజయ్ జరిగింది, ఇంకా చాలా మంది జరిగింది. జరగడంలో పోలీసులు అత్యుత్సాహం ఉందా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరి పాత్ర ఉందా అన్నది నీకు తేల్చాలి. రాజకీయ నాయకులకి, తర్వాత కొద్దిమంది ఎలక్షన్ రిలేటెడ్ ఫండ్ మునుగోడు, హుజురాబాదు, దుబ్బాక ఇవన్నీ గెలిచేందుకోసం అప్పట్లో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిందని నేను బలంగా నమ్ముతున్నా. అదే సమయంలో హీరోయిన్ల ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని నేను నమ్మటం లేదు. చాలా రకరకాలుగా చాలా బ్లేమ్ గేమ్ జరిగింది. ఎందుకు నమ్మట్లేదంటే హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఈ పార్టీకే ఆ హీరోయిన్లను సిట్ విచారణకు పిలిచేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరినీ పిలిచారు, ఫోన్ ట్యాపింగ్ గురైన వాళ్ళందరినీ కూడా పిలిచారు. సో కొండా సురేఖ గతంలో ఏదైతే ఆరోపణ గుప్పించారో సమంతాను విచారణకు పిలిచేవాళ్ళు కదా. తర్వాత కేటీఆర్ తో ఒక హీరోయిన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రతి ఒక్కడు రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఏదో తెలిసినట్టు రాస్తూ ఉంటారు అందరూ ఆ కింద కామెంట్స్ లో, ఈ రావు ఆ రావు అని చెప్పి. ఆ హీరోయిన్ ఫోన్ కనుక ట్యాప్ చేసి ఉంటే గనక పిలిచేవాళ్ళు కదా, ఆ హీరోయిన్ కూడా పిలిచేవాళ్ళు కదా, సమంత కాకుండా ఇంకో హీరోయిన్ కూడా. చాలా బ్లేమ్ చేశారు కదా. ఇప్పుడు ఆయన స్పెసిఫిక్ గా ఏమన్నారు ఒకసారి వినండి. కేటీఆర్ హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ గురించి అధికారులను క్వశ్చన్ అడిగాను అని చెప్పి ఆయన బయట చెప్పారు. చెప్పినప్పుడు ఒకసారి కేటీఆర్ ఏమన్నారు విందాం హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ గురించి. కొంతమంది చాలా నా మాట అనడానికి నాకే సిగ్గు ఉంది. కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. సో ఆయన స్పెసిఫిక్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను సిట్ అధికారులు నేను క్వశ్చన్ అడిగాను, జరిగిందా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఏమైనా ఉందా, ఎవిడెన్స్ ఉందా తీసుకురండి అంటే లేదు మేము దాని మీద ఇదివరకే క్లారిఫై చేశాము, అది లేదని చెప్పాం కదా అని అన్నారు. అంటే ఏందన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కానీ లేదా మిగతా వాళ్ళు కానీ ఏదైతే వాడుతున్నారో, నేను కాంగ్రెస్ నేతలు కానీ మిగతా వాళ్ళకి ఏంటంటే పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిత్వ హరణం ఎవరిది చేయడం అయినా కరెక్ట్ కాదు. అది కోమటిరెడ్డిదైనా కేటీఆర్దైనా ఎవరికైనా కరెక్ట్ కాదు. రెండోది వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి చర్చిస్తే అసలు విషయాలు పక్కదోవ పడతాయి. అంతేనా కాదా? కేటీఆర్ కు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఎప్పుడు కాదు 5-6 సంవత్సరాలుగా ఒక ప్రచారం ప్రతి ఒక్కడు గిట్టని వాడల్లో కూడా ఫేస్బుక్ లో వాటిలో రాసేయడం. అంతేనా కదా? మా ఈ వీళ్ళతో సంబంధాలు వాళ్ళతో సంబంధాల నిజం ఇక్కడ ఉండే చోట అబద్ధం మొత్తం తిరిగి వస్తుంది అంటారు, అదేదో సామెత ఉంది కదా. సో అది నిజమా అబద్ధమా పక్కన పెడితే, వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే, ఫోన్ ట్యాపింగ్ అయితే హీరోయిన్లది జరగలేదు అని చెప్పడానికి ఏంటంటే ఏ మాత్రం ఎవిడెన్స్ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టేది. ఆ హీరోయిన్లను సిట్ విచారణకు పిలిచేవాళ్ళు. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది 100కి 200% అబద్ధం. లేకపోతే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ధైర్యంగా చెప్పేవాళ్ళు కాదు. నేను సిట్ వాళ్ళని అడిగాను, ఎందుకంటే వీడియో రికార్డింగ్ ఉంటుంది, చాలా మంది తెలీదు. ఈ కేసు విచారణ జరిగినప్పుడు ఇప్పుడు సిఆర్పిసి సెక్షన్ 160 కింద పిలిచినప్పుడు వీడియో రికార్డింగ్ ఉంటుంది. నిజంగా కేటీఆర్ అడిగాడా లేదా ఆ విషయం, లేదా నిజంగా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ జరుగుంటే ఈ పార్టీకి పిలిచి ఉండేవాళ్ళు కదా. సో ఈ 2 విషయాలలో క్లారిటీ వచ్చింది. రెండోది ఏమందంటే రాజకీయాల్లో నేను మళ్ళీ చెప్తున్నా, అది ఒకవేళ నిజంగానే సరే ఫోన్ ట్యాపింగ్ జరగకుండా కేటీఆర్ కు ఎవరితోనూ సంబంధాలు ఉన్నాయనుకుందాం. ఎవరికి ఎన్ని సంబంధాలు అంటే ఇక రాజకీయ నాయకులు సంబంధాలు లెక్కబెట్టు పోవాలి. ఈ ఎమ్మెల్యేకి ఇంతమందితో సంబంధాలు ఉన్నాయి,
ఈ ఎంపీకి ఇంతమందితో సంబంధాలున్నాయి, ఈ ముఖ్యమంత్రికి ఇంతమందితో సంబంధాలున్నాయి, దీన్ని బట్టి ప్రజలు ఓటేయాలా, లేకపోతే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, వాళ్ళు చేసిన ప్రజాసేవ గురించి ఓటేయాలా? రాజకీయాల్లో ఇవన్నీ వ్యక్తిగత అంశాలు రాజకీయాలతో సంబంధం ఉంటుందా? ఒకవేళ నిజంగా ఎవరితో ఉన్న సంబంధం ఉందనుకోండి, ఆ సంబంధం ఉన్న వ్యక్తి బయటికి వచ్చి నన్ను టార్చర్ పెట్టారు అంటే అది ఇష్యూ అవుతుంది. అవునా కదా? నాకు మోసం చేశారంటే ఒక అవుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య కన్సెన్సువల్ గా ఉంటే గనక అది బయటి వ్యక్తులకు ఏం సంబంధం? సో నాన్ ఇష్యూస్ చేస్తున్నారు. సేమ్ ఇప్పుడు ఐఏఎస్ అధికారిని కోమటిరెడ్డి వ్యవహారంలో కూడా ఇట్లా ఒక బట్ట కాల్చి మొహం మీద వేయడం. ఐఏఎస్ అధికారిని ఫ్యామిలీ ఏం చేసింది? సరే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే పొలిటికల్ ఫిగర్, కానీ ఐఏఎస్ అధికారిని ఎంత బాధపడుతుంది లైఫ్ లాంగ్. ఇప్పుడు ఆ ఐఏఎస్ అధికారిని ఎవరో చాలా మందికి తెలిసిపోయింది, ఎందుకంటే ఇద్దరు మాత్రమే నల్గొండ కలెక్టర్గా ఉన్నారు, తెలిసిపోయింది. వాళ్ళు ఎంత బాధపడతారు? కేటీఆర్తో నింద వేయబడ్డ వ్యక్తులు సమంత అయినా లేకపోతే ఇంకో హీరోయిన్ అయినా వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి నిజంగా వాళ్ళకు కూడా తప్పే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇటువంటి గాసిప్స్ కు వాటికి అలవాటు పడ్డారు. బట్ అదే ఐఏఎస్ అధికారిని ఆంధ్రవతిలోనే కథనం రాశారు, ఒక నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య యత్నం చేసిందని. నిజంగా చూశారా వాళ్ళు? చూసినట్టే దానిలో కథనం చేశారు కదా. ఎప్పటికీ ప్రజల దృష్టిలో ఉంటుంది కదా ఐఏఎస్ అధికారిని అంటే పలానా కోమటిరెడ్డితో సంబంధం ఉందట అని. ఆమె ఇంకా 20-30 ఏళ్ల సర్వీస్ ఉంది, ఆమె ఇబ్బంది పడదా? సో అందుకని మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, యూట్యూబ్ అయినా, లేదా రాజకీయ పార్టీలైనా ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన అన్నాడు, నా కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుందని చెప్పి. నిజంగా నేనేమంటానంటే శైలిమ గారు పాపం చాలా ఈ మొత్తం ఎపిసోడ్లో ఇబ్బంది పడ్డది శైలిమ గారు, అంతేనా? కేటీఆర్ భార్య కదా, అనవసరంగా తన భర్త మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ కుటుంబం కొంత నిజంగానే ఉందేమో, ఇట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా, అనుమానం ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో మానసిక క్షోభ అనుభవిస్తారు కదా. సో అందుకని ప్రతిపక్షాలు, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, మీరు ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి రేపు. ఎందుకంటే రేపు మీ మీద కూడా ఎవరో వాళ్ళతో లంక పెట్టొచ్చు. రాజకీయ నాయకులారా, మీరు ఈ విషయంలో జాగ్రత్త ఉండండి. వ్యక్తిగత సంబంధాలని రాజకీయాల్లోకి తీసుకొస్తే దానికి అడ్డు ఉండదు, ఉంటుందా? ఆయన సంబంధం, ఈయన డ్రగ్స్ తీసుకుంటాడు కేటీఆర్ అన్నారు, సరే డ్రగ్స్ తీసుకుంటే ఆ డిఎన్ఏనో అదో టెస్ట్ తీసి అది చేయండి. ఇట్లా చాలా ఆరోపణలు చేశారు అధికారులు ఉన్నప్పుడు. ఆయన ఇంకో వ్యక్తి రేవంత్ రెడ్డి మీద ఆధారపడతారు, లేకపోతే కేసీఆర్ మందు తాగుతాడు అంటారు. ఇవన్నీ అసలు ఇష్యూసా? కేసీఆర్ మందు తాగితే ఏంది? అసలు మందు తాగిన పొలిటీషియన్స్ నాకు తెలియదు 90% మందు తాగే పొలిటీషియన్సే ఉన్నారు ఎక్కడైనా, అర్థమైందా? సో ఇవన్నీ నాన్ ఇష్యూస్ ను ఇష్యూ చేస్తున్నారు పాలిటిక్స్ లో. అయితే ఫోన్ ట్యాపింగ్ లాంటి సివియర్ ఇష్యూలో రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నప్పుడు అటువంటి సివియర్ ఇష్యూస్లో ఇటువంటి నాన్ ఇష్యూస్ వచ్చి దానివల్ల ఆయన క్లారిఫై ఇప్పుడు చేయాల్సి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అనేది నేను చెప్తున్నా చాలా పెద్ద నేరం. దాన్ని పోలీస్ అధికారులైనా రాజకీయ నాయకులైనా ఒకసారి శిక్ష పడాలి. శిక్ష పడితే గనక నెక్స్ట్ ఎవరు కూడా చేయడానికి అవకాశం ఉండదు, అవునా కదా? కానీ ఇటువంటి సిల్లివన్నీ తీసుకొచ్చి పెట్టి మనం నడుపుకోవడానికి, మీడియాలో నడుపుకోవడానికి వాటికి ఉంటుంది. సో ఇప్పుడు 7 గంటల పాటు క్వశ్చన్ చేశారు కేటీఆర్ను, దాదాపు 7 hours క్వశ్చన్ చేశారు. నెక్స్ట్ ప్రభుత్వ లీకుల ప్రకారం, ఆ లీకులు నిజమవుతాయా కాదో తెలియదు, కానీ ఈ 2 లీకులు అయితే తప్పని ఇవాళ తెలిసిపోయింది కదా. రాధాకిషన్ రావుతో విచారించారన్నది కేటీఆర్ అంత బలంగా చెప్పిన తర్వాత నేనైతే కేటీఆర్ నమ్ముతున్నా. ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో బయటకు వచ్చి ధైర్యంగా చెప్పాడు రేపు. ఎందుకంటే ఇప్పుడు సజ్జనార్ రిలీజ్ చేసే దానిలో ఖండించవచ్చు, లేదు మేము రాధాకిషన్ రావును కేటీఆర్ను కలిపి విచారించామని చెప్పొచ్చు ఒకవేళ నిజంగా విచారిస్తే. సో అక్కడ కేటీఆర్ ను నమ్మడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో నిజంగానే ఉంటే ఎవరైనా హీరోయిన్ కు నోటీసులు ఇస్తే సిట్ అయిపోద్ది కదా. చాలా మందికి ఇచ్చారు, రఘునందరావుకి ఇచ్చారు, ఈటెల రాజేందర్కి ఇచ్చారు, చాలా మందికి ఇచ్చినట్టే ఇస్తే అయిపోతుండే. సో మాట్లాడదాం. మనతో పాటు శరత్